నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ ఇటుకల మంగమ్మ శ్రీనివాస్ మరియు గట్ల అనంతరెడ్డి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కొత్త దిశగా జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ మరియు డే కేర్ సెంటర్ ప్రారంభమైంది. న్యూ రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థలో ఆధునిక సదుపాయాలతో పాటు పిల్లల మేధస్సు, సృజనాత్మకతను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ ఇటుకల మంగమ్మ శ్రీనివాస్ మరియు గట్ల అనంతరెడ్డి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కొత్త దిశగా జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ ప్రారంభమైంది. న్యూ రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థలో ఆధునిక సదుపాయాలతో పాటు పిల్లల మేధస్సు, సృజనాత్మకతకు పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్లే స్కూల్లో యాక్టివిటీ ఆధారిత బోధన, స్మార్ట్ అండ్ క్రియేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సేఫ్ అండ్ కేరింగ్ ఎన్విరాన్మెంట్, పూర్తి ఎయిర్ కండిషనర్ క్యాంపస్ వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. అలాగే డే కేర్ సదుపాయం కూడా ఉండడంతో ఉద్యోగులైన తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పిల్లలకు ఉత్తమ ప్రారంభం ఇవ్వాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ విద్యా సంస్థ ఆటల ద్వారా నేర్పించే విధానంతో చిన్నారులలో ఆసక్తిని పెంచడమే కాకుండా వారి మానసిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తి గల తల్లిదండ్రులు వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంతో తొలి అడుగు వేయడానికి జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ మంచి వేదికగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ బి వినిత మరియు స్టాఫ్ కె మాధవి, వి స్వాతి, జె స్వప్న, నహీద్ అంజుమ్, సి అరవిందు, బీడీ కాలేజ్ ఎంపైర్ ప్రిన్సిపల్ తాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మేడం రండి మేడం. మేడం అందరండి లోపల చేతురా మిల్కి ఇది కూడా మేడం. ఓకే. వినీత, జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ని. నేను ఈరోజు గ్రాండ్గా ఓపెనింగ్ చేస్తాము జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ని. దీనికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మేయర్ బుర్రి చైతన్య రెడ్డి మేడం గారికి మరియు కార్పొరేటర్ మంగమ్మ మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్య ఉద్దేశం ఈ స్కూల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మీ పిల్లలకి మేము మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్ని ఏర్పాటు చేసాము. నా వంతుగా నేను ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ వంతుగా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ పిల్లలందరినీ ఇక్కడ
జాయిన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. 100% వాళ్ళ సెక్యూరిటీ, కేర్ అండ్ బాధ్యత మొత్తం మాదే ఉంటుంది. ఓపెన్ చేసినటువంటి ఈ స్కూలు 365 డేస్ రన్ అయ్యేటువంటి స్కూల్ ఇది. మామూలుగా స్కూల్స్ అన్నీ కూడా 220 డేస్, మా అంటే ప్రైవేటు స్కూళ్ళు కొన్ని 250 వరకు రన్ అవుతాయి. ఇది మాత్రం 365 డేస్ కంటిన్యూగా సంవత్సరం పొడుగుతా ఓపెన్ ఉన్నటువంటి స్కూలు. పిల్లలు సత్ప్రవర్తన ఉన్నటువంటి పౌరులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కొరకు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశయం నెరవేరాలని, వీళ్ళు కూడా మన ఉమా కానీ, రాజేశ్వరి కానీ, తర్వాత వినిత కానీ, వీళ్ళందరూ కూడా మంచి నైపుణ్యం ఉన్నటువంటి జూనియర్ సైంటిస్ట్ అనే కాన్సెప్ట్తో ఒక స్కూల్ ఏర్పాటు చేసడం జరిగింది. అది దానిలో సమ్మర్ క్యాంపు, అలాగే ఎల్పీపీ, యూపీపీ, అట్లాగే యోగా అని, అబాకస్ అని చాలా వాటితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సమ్మర్లో పిల్లలందరూ స్కూల్ బంద్ అవుతుంది, సెల్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఇలాంటి ప్లే స్కూళ్ళలో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి మెయిన్ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. పిల్లలతో అందరూ ఆడుకోవడం వల్ల దీంట్లో ఒంటరిగా ఉండకుండా అందరు పిల్లలు ఉంటారు కాబట్టి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అట్లాగే లాస్ట్ వీక్ కూడా విద్యానగర్లో అక్కడ లిటిల్ సైంటిస్ట్ అని ఇద్దరిది 2 ఒకే బ్రాంచ్ వాళ్ళవి, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తారు ఇద్దరు కలిసి. అది కూడా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మేడం